కొమరంభీం జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థకు గురైన విద్యార్థిపై శైలజ చికిత్స పొందుతూ మృతి చెందింది. శైలజ గ్రామం సవాతి దాబాకు వెళ్లి సానుభూతి ప్రకటించేందుకు బయలుదేరిన ఆదివాసీ తొడందెబ్బ నాయకులను పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు. దీంతో కాసేపు వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరును ఆదివాసీ నాయకులు విమర్శించారు. సంవత్సరం క్రితం భూమి పూజ చేసినప్పటి నుంచి దీనిపైన అధికారులకు, నాయకులకు మేము దీనిపైన మేము వాళ్ళ వరకు తీసుకెళ్ళాం. కలెక్టర్ వరకు, ఎస్పీ వరకు ఇది రద్దు చేయాలి, దీనివల్ల మాకు నష్టం ఉందని మేము ఎంత ప్రయత్నించినా కనీసం దీనిపైన వాళ్ళు స్పందించడం లేదు. మేము 128 రోజుల నుంచి ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. అయినప్పటికీ ఒక్క అధికారి కానీ, ఒక కలెక్టర్ ఎవరు ఇక్కడికి వచ్చి దీనిపైన స్పందించడం లేదు. ఫ్యాక్టరీ నిర్మాణం వలన ప్రజలకు ఎంత నష్టం ఉంది, ప్రజలకు కానీ పంటలకు కానీ చాలా నష్టం ఉందండి. ఈ ఫ్యాక్టరీని మేము వెంటనే రద్దు చేయాలని చెప్తున్నాము. ఇక్కడికి కలెక్టర్ రావాలి, వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాము.